లవ్ బ్రేకప్ మనసును ఎంతో కలిచివేస్తుంది. జీవితాంతం తోడుంటారని ఆశించిన వారు సడన్ గా దూరమైతే తట్టుకోలేని బాధ కలుగుతుంది. బ్రేకప్ తర్వాత జ్ఞాపకాలు పదే పదే గుర్తొచ్చి చాలా మంది కుంగిపోతారు, డిప్రెషన్ లోకి వెళ్లిపోతూ ఉంటారు. బ్రేకప్ తర్వాత చాలా మందిలో నిద్రలేమి, ఆకలి తగ్గడం, మానసిక ఒత్తిడి తీవ్రమవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు ఆ బ్రేకప్ పెయిన్ నుంచి బయటికి రాలేక సతమతమవుతూ ఉంటారు. అయితే ఇది ఎక్కువ రోజులు కొనసాగితే శారీరకంగా, మానసికంగా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు బ్రేకప్ బాధ నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి టిప్స్ పాటిస్తే మళ్ళీ నార్మల్ అవ్వచ్చు అనేది చూసేయండి. ఫిబ్రవరి 21 బ్రేకప్ డే సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ. బ్రేకప్ తర్వాత కొందరు లోపలే కుమిలిపోతూ బయటికి మామూలుగా కనిపిస్తుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు తీవ్రంగా బాధపడుతుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. అలా బాధను దాచిపెట్టకుండా పరిస్థితుల్ని అంగీకరించడం మంచిది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, మాట్లాడడం, వారితో తమ బాధను చెప్పుకోవడం లాంటివి చేయాలి. దీనివల్ల మనసు తేలికవడం సహా వారి మాటలు, వారిచ్చే సలహాలు ఊరటనిస్తాయి. బ్రేకప్ తర్వాత కొత్త హాబీలు చేసుకోవడం వల్ల దృష్టి మళ్లుతుంది. వ్యాయామం, మనసుకు ఇష్టమైన సంగీతం, పుస్తకాలు చదవడం లాంటివి కూడా బ్రేకప్ పెయిన్ నుంచి బయటపడేందుకు సహాయపడతాయి. డీప్ రిలేషన్షిప్లో ఉన్నారు, హస్బెండ్ వైఫ్ చాలా క్లోజ్ డీప్ రిలేషన్షిప్లో ఉన్నారు, కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలు రావడం అనేది చాలా సహజం. కొంతమందికి మైల్డ్గా వస్తుంటాయి, అంటే ఏ వస్తువు చూసినా అదే గుర్తుకొస్తూ ఉంటుంది, ఏది చూసినా కూడా వాళ్ళ జ్ఞాపకాలే వస్తుంది, ఏ ప్లేస్కి వెళ్ళినా అవే జ్ఞాపకాలు వస్తుంటాయి. అవి మైల్డ్గా వస్తాయి, సివియర్గా వస్తాయి. మైల్డ్గా వస్తే కొన్నాళ్ళకి పోతాయి. అదే సివియర్గా వస్తే దీన్ని PTSD అంటారు, పోస్ట్ ట్రామా స్ట్రెస్ అంటారు. ఇలా నిద్రలో కూడా వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళకి నైట్ మేర్స్ లాగా వస్తాయి. ఇట్లా వచ్చిన వాళ్ళకి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఈజీగా హెల్ప్ చేయగలరు. సైకాలజిస్ట్ కౌన్సిలింగ్స్ తోటి చేస్తారు. సైకియాట్రిస్టులు మందులు ఇచ్చి యాంగ్జైటీకి, డిప్రెషన్కి మెడిసిన్స్ ఇచ్చి స్లోగా ఆ మెమరీస్ని ఫేడ్ అయ్యేటట్టు చూస్తారు. అదే కాకుండా మీ సొంతగా కూడా యోగా, వాకింగ్, ఫిట్నెస్ ఇలాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ చాలా హెల్ప్ అవుతాయి. ప్లస్ ఎవరైనా రిలేషన్షిప్ ఇంత డీప్ రిలేషన్షిప్లో ఉండి బ్రేకప్ అయితే అది తట్టుకోలేని పరిస్థితిలో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడము, కొంచెం అవుటింగ్స్కి వెళ్ళడము, ఫ్రెండ్స్తో తిరగడము, సోషలైజింగ్, వేరే ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయడము, అందరితో కలవడము, వీటితోటి స్లోగా మన బాధ ఫేడ్ చేసుకోవచ్చు. అన్నింటికన్నా సెల్ఫ్ లవ్ ముఖ్యమని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఓ రిలేషన్ ముగిసినంత మాత్రాన జీవితమే ఎండ్ అయినట్లు కాదనేది గుర్తుంచుకోవాలి. ప్రతి అనుభవం పాఠమే అనే విషయాన్ని తరచూ జ్ఞాపకం చేసుకోవాలి. కెరీర్ గోల్స్ పై మరింత ఎక్కువ దృష్టి పెడితే బ్రేకప్ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది. సమయం గడిచే కొద్దీ జ్ఞాపకాలు క్రమంగా చెరిగిపోతాయి. సాధారణంగా బ్రేకప్ బాధ నుంచి బయటపడడానికి 1 నెల నుంచి 6 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రేకప్ అనేది మీ జీవితంలో ఓ పార్ట్ మాత్రమే అనుకుని ముందుకు సాగాలి. కుటుంబం, స్నేహితులతో సంతోషంగా సమయం గడపాలి. క్షమించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్షమించకపోతే మనకు మనం సఫర్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఒకప్పుడు బ్రేకప్ చేసి మనల్ని చాలా బాధ పెట్టి వెళ్ళిపోయి ఉంటారు. ఆ మనుషుల్ని క్షమించడము చాలా కష్టం. కానీ ఓవర్ ద టైం, అంటే మనకు మనం బాధ తీసేసుకొని ఆ స్టేజ్లోంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి హ్యాపీగా ఉండే స్టేజ్ వరకు కూడా పాతవే గుర్తుపెట్టుకొని ఆ మనిషిని క్షమించకపోతే ఇక్కడ మనమే బాధపడుతూ ఉంటాము. కరెంట్ జరిగే విషయాల్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. ప్లస్ ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయమన్నమాట. మన ఇంట్లో జరిగేవి హ్యాపీ మూమెంట్స్ మనము ఎంజాయ్ చేయలేకపోతాము ముందు జరిగిన వాటిని క్షమించకపోతే. అదే క్షమించేసి వాళ్ళని మర్చిపోతే మనము లోకల్గా ఇక్కడ జరిగే విషయాలు ఎంజాయ్ చేయొచ్చు, కరెంట్ ప్రెజెన్స్లో బతకచ్చు, మన ఎయిమ్, గోల్ ఇంకా పెంచుకోవచ్చు, మన కెరియర్ మనం చూసుకోవచ్చు, మనం ముందుకు సాగచ్చు. సో మన ప్రోగ్రెస్ మనకు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అదే పాతవన్నీ పట్టుకొని ఉంటే మన ప్రోగ్రెస్ చాలా స్లో అవుతుంది. ఈగో, గిల్టీ ఆల్వేస్ ఈజ్ ఎ నెగటివ్ థింగ్ టు ద హెల్దీ లైఫ్.